శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి తాడసాప పూయడం చూపించాను ఈ తాటాకు సాప మీద. మరి రెండో పూత వేసాను కానీ తీయడం అవ్వలేదు. ఇప్పుడు ఈ రోజైతే మూడో పూత వేస్తానన్నమాట. అంటే ఒకసారి వేసేసామనుకోండి, ఎండిపోయిందనుకో మళ్ళీ వేస్తాం. మరి మామిడి తండ్రి ఎలాగా, తాటి తండ్రి కూడా అలానే. మామిడి పళ్ళు వచ్చేటప్పుడు అయితే ఎండలు ఉంటాయి చక్కగా. మనకి ఎప్పుడు పళ్ళు రావడం మొదలైనప్పటి నుంచి కూడా మామిడి పళ్ళు తాండ్ర చేసేసుకోవచ్చు. కానీ తాటి పళ్ళు వచ్చినప్పటికీ వర్షాలు పడుతూ ఉంటాయి. అసలు ఎండ అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు గట్టి ఎండలు కాస్తాయి. అలాంటప్పుడు వేసుకోవడం, ఎండొత్తే వేసుకోవటం, అనత్తే తీసేయడం. తాడసాప ఎండలని కూడా గట్టిగా కాస్తూ ఉంటాయి ఒక వారం రోజులు. అలాంటప్పుడు బాగా చేస్తూ ఉంటారు. బాగా ఎండలో ఎండబెట్టి నిలవ చేసుకుని దాచుకుంటారు. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా. కానీ పూర్వం కూడా సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా చేసుకునేవారు. ఎలాగా? చక్కగా ఎండలో ఎండింది మాత్రమే ఆరోగ్యం కాబట్టి మరి అలా నిల్వ చేసుకుని ఉంచుకునేవారు. ఏంటి తాడసాపని కాదు, పప్పులు ఉప్పులు కానీ బియ్యం కానీ ఏదైనా. ఇప్పుడు తాటిపళ్ళు వస్తున్నాయి కాబట్టి చక్కగా మరి తాటిపండుతో చేసుకునే పదార్థాలన్నీ చేసుకుని తింటున్నాం కదా. గారెలు కానీ, బూరెలు కానీ, అట్టు కానీ. అలానే ఇప్పుడు ఈ తాడసాప చేసుకుంటున్నాం కదా. ఈ తాడసాప తాటిపళ్ళు లేని రోజుల్లో మళ్ళీ తాటిపళ్ళు వచ్చే వరకు తినేవారు. ఎలాగా? చక్కగా ఈ తాడసాప కొంచెం నానబెట్టారనుకోండి, అందులో బెల్లం కలిపి, కొబ్బరి తురుము కలిపి, వరిపిండి కలిపి గారెలు వేస్తారన్నమాట. అది తాడసాప అప్పడాలు అనేవారు. తాడసాప అప్పడాలు ఉండేను అనేవారు. ఇప్పుడు తాటిగారెలు అని అంటున్నాను మీకోసం. కానీ తాడి చెట్టుకి మనకి చాలా దగ్గర సంబంధం అండి. ఎంత దగ్గర అంటే మన కన్నా బిడ్డల కన్నా ఎక్కువ తాడి చెట్టుతో సంబంధం మన మానవుడికి ఉన్నదని నేను చెబుతాను. ఎందుకంటారా? మరి ఈ తాటాకు, ఇది తాడి చెట్టు నుంచి వచ్చిన ఆకులు ఈ సాప ఇలా ఆకులతో అల్లుతారన్నమాట. పెద్ద మనిషి అయితే సాప మీద కూర్చోబెడతారు, చచ్చిపోతే సాప మీద కడతారు. ఇలా తాడసాప పూసుకోవటానికి కూడా ఇలా ఈ తాటాకు సాప వల్ల మనకి రుచే కాదండి, మంచి స్మెల్లో లభిస్తాయి అన్నమాట. ఇప్పుడు మైకా సంచి మీద ఇది వేసేస్తున్నారు, అలా కాదు. ఇలా తాటాకు సాప మీద వేసిన తాడసాప గొప్ప రుచి, గొప్ప స్మెల్లో మంచి సువాసన వస్తుంది అనమాట. ఇక్కడైతే స్కూల్ కాబట్టి, పైన కాబట్టి కొంచెం మాటలు పడతాయి, ఏమీ అనుకోవద్దు. మరి తాడి చెట్టుకి మనకి ఉన్న అనుబంధం ఏంటా అంటున్నారా? ఒక కన్నబిడ్డ కన్నా ఎక్కువగా ఆదుకునేది తాడి చెట్టు, కొబ్బరి చెట్టు కూడానండి. ఇప్పుడు తాడి చెట్టు ఉందనుకోండి, అక్కడ వెళ్తున్నాం మనం, ఎండగా ఉందనుకోండి, ఉంచోవాలంటే నీడనిస్తుంది. మరి పిందులుగా ఉన్నప్పుడు ఇంతంత కాయలు దిగినప్పటి నుంచి మనకు దావతెత్తే యాసం తాపం తీరాలంటే ముంజులుగా ఉన్నప్పుడే కోసుకుని తినేస్తాం. మిగిలిన కాయలు పొళ్ళుగా అయినప్పుడు ఇలా రకరకాల పిండి వంటలు వండుకుంటాం. సంవత్సరం అంతా నిలవ ఉండి ఇలాంటి తాడసాప చేసుకుంటాం. అలానే చచ్చిపోయామనుకోండి, ఇదే సాపలో కడతారు కదా. అలాగే కట్టెలు కూడా, తాడి చెట్టు కొట్టిన కట్టెలు కూడా మనం కాల్చడానికి ఉపయోగిస్తారు. అంత చక్కగా మనం ఒక చెంబుడు నీళ్ళు పోసామా తాడి చెట్టుకి వెళ్ళి, మనం ఆ తాడి చెట్టుని మనం పాతామా, ఎన్నో మొక్కలు పెంచుతారండి. తాడి చెట్లు ఎవరు కావాలని వేయరు. కొబ్బరి మొక్కలైనా వేస్తారేమో తప్ప తాడి చెట్టు అయితే ఎవరు వేయరు. వాటికి అయ్యే వచ్చి ఎక్కడైనా వస్తే అడ్డుంటే తీసేస్తారు, అడ్డు లేకపోతే ఉంచుతారు. దాని నుంచి వచ్చింది ఏదైనా చక్కగా లభిస్తే అంతా అనుభవిస్తారు. అంతేగాని తాడి చెట్టుని ఎవరూ పెంచరండి, ఎవరూ పెంచరు. కానీ మనకి అలా ఇస్తుంది. పచ్చాకులతో రకరకాలుగా చేస్తారు. మరి మనుషులకి జీవనాధారం అండి. బొట్లు అల్లుతారు, సాపలు అల్లుతారు. మరి తాటాకులతో చాలా రకాలు చేస్తారన్నమాట, అమ్ముకుంటారన్నమాట. అది జీవనాధారం. మరి ఇది శుభానికి అశుభానికి అన్నిటికీ కూడా బిడ్డ కన్నా ఎక్కువగా ఆదుకుంటుందని అవునంటారా కాదంటారా? అయితే ఈ తాడసాప పూయడం మీకు నేను చూపించాను కదా. తాటిపూలు వచ్చిన మొదలు చక్కగా ఇలా చేసుకుని ఉంచుకుంటారు ఎండ వచ్చినప్పుడు. ఇప్పుడు పొద్దుటే ఎండ వచ్చిందని నేను వచ్చేసానండి తాటి దుస్సు పట్టుకుని చేసేద్దామని. అయితే నేను ఫస్ట్ వేసిన రోజు చూపించాను ఇలా తాడసాప వేస్తామండి అని. మరి రెండో పూత వేసాను, తీయటం అయితే వీలవ్వలేదు. ఇది మూడో పూత వేస్తుంది అనమాట. ఇది తాటి టెంక, మనం దీని నుంచి తీసాం కదా దూస, అదేనండి టెంక. ఇదే బ్రష్గా వాడతాం. దీన్ని ఇలా తుడితే దీని మీద ఏమన్నా మురుకు ఉందనుకోండి చక్కగా పోతుందన్నమాట. చక్కగా పోతుందన్నమాట. ఇలా తుడిసేస్తే ఇలా మనం అంటే దీని మీద క్లాత్ వేసి ఉంచాను అనుకోండి, చక్కగా ఇలాగా తుడుతాం అనమాట. ఇదే బ్రష్ లాగా వాడి తుడుతారనమాట. ఇదిగోనండి తాటి దూసే చక్కగా మనకి దీని మీద పూసేస్తానండి. అంటే తాడసాప పూయడం అంటారే తప్ప అందుకే మీకు అర్థం అవ్వాలని తాడి తాండ్రి అంటున్నాను.
ఇలా వేసేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇంతేనండి, స్కూల్లో పిల్లల అలికిడి మొదలైపోయింది. చక్కగా ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పూత వేయాలి. చక్కగా వేసే విధానం మళ్ళీ మీకు నేను చూపిస్తాను. మరి చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, మరి ఇది పూర్తిగా రెడీ అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూసారా, నచ్చిందా? మరి ఇలా చేయడం అంటే ఇది చాలా కష్టమైన పని. పూర్వం మాత్రమే చేసేవారు, ఇప్పుడు ఎవరో చేయలేరండి. కానీ చేసేవారని మీకు తెలియాలని చేసి చూపిస్తున్నాను. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.